రైతుగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ చివరి రోజు రైతు భరోసా విధి విధానాలపై చర్చించనున్నారు. ప్రస్తుతానికి రైతు భరోసాలో కేంద్ర విధానాలే అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఫార్ములా ఈ రెన్యూవబుల్ ఎనర్జీపై చర్చించే ఛాన్స్ కూడా ఉంది. ఇక నిన్న భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ధరణి టార్గెట్ గా మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. 3 ఏళ్లకే ధరణికి నూరేళ్లు నిండాయని పొలిటికల్ డైలాగులు వేశారు. అయితే ఫార్ములా ఈ రేస్ కేసుపై చర్చించాలని బీఆర్ఎస్ రచ్చ చేయగా గులాబీ నేతల తీరుపై ప్రభుత్వంతో పాటు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇవాళ చివరి రోజు రైతు భరోసా విధి విధానాలపై చర్చించనున్నారు. ప్రస్తుతానికి రైతు భరోసాలో కేంద్ర విధానాలే అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఫార్ములా ఈ రెన్యూవబుల్ ఎనర్జీపై చర్చించే ఛాన్స్ కూడా ఉంది. ఇక నిన్న భూభారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ రెడ్డి అందిస్తారు. రాజ్ రెడ్డి, ఈ రోజుతో శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ రోజు రైతు భరోసా పైన చర్చ జరగనుంది. రైతు భరోసా పైన ఇప్పటికే విధి విధానాలను సబ్ కమిటీ చేసింది. ఈ యొక్క విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఈ రోజు అసెంబ్లీలో చర్చించనున్నారు. ముఖ్యంగా గతంలో ఎకరాకు 5,000 ఇస్తున్నటువంటి రైతు బంధును ఈసారి 7,500కు చేయనున్నారు. అంతేకాకుండా సంక్రాంతి తర్వాత రైతు భరోసాను ఇస్తామని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఎలాంటి భూమికి రైతు భరోసా ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనేది కూడా ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వము రాళ్లు రప్పలు గుట్టలున్న భూములకు కూడా సాగుకు యోగ్యం కానిటువంటి భూమికి కూడా రైతు బంధు ఇచ్చారు. కానీ ఇప్పుడు రైతు బంధును రైతు భరోసాగా మార్చారు. కాబట్టి ఏదైతే సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ రోజు రైతు భరోసా పైన చర్చ ఉండనుంది. ముఖ్యంగా రైతులకు ఒక అభయం ఇవ్వనున్నారు, హామీ ఇవ్వనున్నారు. ఎప్పటి నుంచి రైతు భరోసా ఇస్తాము, అంతేకాకుండా రైతు భరోసా ఎవరికి ఇస్తాము, ఎన్ని ఎకరాల సీలింగ్ ఉండబోతుంది, ఎలాంటి ల్యాండ్ కి ఇస్తారు అనేది కూడా ప్రభుత్వం తరఫున ఈ రోజు ఒక ప్రకటన వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే రైతు భరోసా ఇవ్వట్లేదని ఇప్పటికే పెద్ద ఎత్తున రైతులు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అనేది కూడా చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. కాబట్టి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు పూర్తిగా రైతు భరోసా పైనే చర్చ ఉండనుంది. ఈ రైతు భరోసా విధి విధానాలను కూడా పూర్తిగా ప్రకటించనున్నారు. ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ఒక సబ్ కమిటీని కూడా వేశారు. ఆ సబ్ కమిటీ జిల్లాలో మొత్తం విస్తృతంగా పర్యటించి రైతుల అభిప్రాయాలు తీసుకుంది. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి, ఎలాంటి ల్యాండ్ కు రైతు భరోసా ఇవ్వాలి, ఎంతవరకు సీలింగ్ పెట్టాలి అనేది కూడా ఒక అభిప్రాయాన్ని తీసుకుంది. ఆ నివేదికను కూడా ఈ రోజు అసెంబ్లీలో ఆ నివేదికకు సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రస్తావించనున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే రైతు భరోసా పైన ఈ రోజు రైతులకు ఒక క్లారిటీ వచ్చే విధంగా అసెంబ్లీలో ఒక చర్చ జరగబోతుంది. రాజ్ రెడ్డి, ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే ఈ ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి నిన్న కూడా చెప్పారు, సో చర్చించేందుకు సిద్ధం అని చెప్పేసి. సో ఈ రోజు దీని మీద వాడివేడిగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? అయితే బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఆ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో స్పీకర్ అధ్యక్షత జరుగుతుంది. ఆ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అధికార పక్షంతో పాటు విపక్ష పార్టీలు వస్తాయి. అందులో భాగంగా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా హాజరైంది. అయితే అందులో 9 అంశాలు ఎజెండాగా ఇచ్చినప్పటికీ కూడా ఈ ఫార్ములా అంశం ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ అసెంబ్లీలో ఈ ఫార్ములా అంశంపై చర్చించాలని పట్టుపడుతున్నారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరొక విధంగా కూడా మాట్లాడారు. ఏమని అంటే ఇప్పటికే ఆ అంశం పైన ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయినటువంటి అంశాన్ని పదే పదే అసెంబ్లీలో చర్చించాలని పట్టుపడుతున్నారు. అసెంబ్లీని గందరగోళపరుస్తున్నారు. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. మొదటి నుంచి ఏదైతే ఎజెండాలో ఉన్నటువంటి అంశాలనే చర్చిస్తున్నాం కాబట్టి ఎజెండాలో ఉన్నటువంటి అంశాలకు ప్రియారిటీ ఇవ్వాలి. ఎజెండాలో ఉన్నటువంటి అంశం ధరణి బదులు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. దానిపైన డిస్కషన్ చేయలేదు, చర్చ చేయలేదు. అందులో చర్చ చేస్తే బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల లోపాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే అందులో నిన్న డిస్కషన్ లో పాల్గొనలేదు, పారిపోయారనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఒకవేళ చర్చ జరిగి ఉన్న తర్వాత భూభారతి పైన చర్చ జరిగి చర్చలో పాల్గొంటే
తర్వాత ఈ ఫార్ములా మీద చర్చ చేయాలని అడిగితే అప్పుడు చర్చ చేసే వాళ్ళము. ఇప్పటికైనా స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఈ ఫార్ములా రేస్ పైన చర్చ చేయడానికి సిద్ధం అని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఇదంతా కూడా హౌస్ లో ఏం జరగాలి, ఏది అంశాలను ఏజెండాగా పెట్టాలనేది పూర్తిగా నిర్ణయాధికారం స్పీకర్ ఉంటుంది. స్పీకరే నిర్ణయం చేస్తారు. కాబట్టి ఈ రోజు రైతు భరోసాకు మాత్రమే ఎజెండాలో ఉంది. మరి రైతు భరోసా డిస్కషన్ తర్వాత నిరోధిక వాయిదా వేస్తారా, లేకపోతే ఈ ఫార్ములా రేస్ పైన చర్చ జరుగుతుంది అనేది కూడా స్పీకర్ నిర్ణయాన్ని బట్టి డిసిజన్ ఉండబోతుంది. రైట్ రాజిరెడ్డి, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు అని చెప్పుకోవచ్చు. అంటే నిన్న మనం చూసినట్టయితే అంటే పలుమార్లు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ వాడివేడి చర్చలు జరిగి పలుమార్లు సభ అయితే వాయిదా పడింది. సో ఈ రోజు కూడా అన్ని రసవత్తరమైన టాపిక్స్ ఉన్నాయి. సో ఈ రోజు ఎలా జరిగే అవకాశాలు ఉన్నాయంటారు అసెంబ్లీ సమావేశాలు? అంటే ఈ రోజు ప్రధానంగా ఎజెండాలో ఒక అంశం ఉంది. రైతు భరోసాకు సంబంధించిన అంశం ఉంది. రైతు భరోసాకు సంబంధించిన అంశం పైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే రైతులకు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే రైతు బంధు స్కీమ్ ఉందో అందులో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి మాత్రమే రైతు బంధు కింద విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో 7,500 రూపాయలు ఇంతవరకు ఎకరాకు ప్రభుత్వానికి ప్రజలకు ఇవ్వలేదు, రైతులకు ఇవ్వలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో రైతు భరోసా పైన ఒక చర్చ పెట్టి ఎప్పుడు రైతు భరోసా ఇవ్వబోతున్నాం, ఎలా విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి.